ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి మాజీ ఎంపీపీపై తప్పుడు ఆరోపణలపై ఈరోజు మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మాజీ ఎంపీపీ గారు ఈ గ్రామంలో ఈ మండలంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాడనేది ప్రజలందరికీ కూడా తెలుసు, మీ పత్రికా విలేకరులకు కూడా తెలుసు. ఇదంతా ఈ తప్పుడు ఆరోపణలతో రాస్తూ పేపర్లో ఒక మాజీ ఎంపీపీని, మంచి వ్యక్తిని, ఒక ఆయన దైవంతో నమ్ముకున్న వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఈరోజు పేపర్లో చూస్తే ఎంత అధ్వానంగా రాసినారంటే ఈ మా అధికార పార్టీ వాళ్ళే ఈ ఒక్కటి రాపిస్తున్నారనే ఉద్దేశం మాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ విధంగా పత్రికలు రాపించడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది అధికారులకు కూడా తెలుసు ఈ గ్రామంలో ఎంత అభివృద్ధి చేస్తున్నాడు అనేది. స్కూల్ విషయంలో అయితేనేమి, ఇట్లా ప్రజలకు ఒక సేవ చేయడం విషయంలో అయితేనేమి, వచ్చిన వారికి సహకారం చేయడమేమి, ఈ గ్రామంలో ఎంత అభివృద్ధి చేసినాడంటే గ్రాసర్ గౌడ్ గురించి ఈ గ్రామంలో ఎవరైనా విచారించినా కూడా ఇక్కడ కస్తూర్బా స్కూల్ విషయంలో అయితేనేమి, అంబేద్కర్ గురుకుల పాఠశాల విషయంలో అయితేనేమి, జ్యోతిరావు పోలీస్ స్కూల్ విషయంలో అయితేనేమి, ఈ యొక్క స్కూల్ రావడానికి కోసం, అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్లో అభివృద్ధి చేయడం కోసం ఎంత కష్టపడినాడు అనేది ఆ యొక్క మిగతా ఆ ఉపాధ్యాయులు అయితేనేమి, ఆ యొక్క హెడ్ మాస్టర్ అడిగితే తెలుస్తా ఉంది ఈ యొక్క అభివృద్ధి గురించి. ఇంకా మిగతా భాస్కర్ శెట్టి గురించి చెప్పాలంటే భాస్కర్ శెట్టి జీపట్టాలు ఆక్రమించి ఈ యొక్క అంటే ఒక పారిశుద్ధ్యము కసువులకి గ్రామంలో ఉన్న వీధులన్నీ ఊర్చే వాళ్ళు ఆ స్థలం పట్టుకుంటే ఆ స్థలాన్ని ఖాళీ చేసి ఆక్రమించుకున్న వ్యక్తి ఈ యొక్క భాస్కర్ శెట్టి. ఈ భాస్కర్ శెట్టి మాట్లాడము ఇది తప్పు. ఎందుకంటే భాస్కర్ శెట్టి అన్యాయస్తుడు. ఈ భాస్కర్ శెట్టి ఏ విధంగా ఆక్రమించుకున్నాడు అనేది ఈరోజు పారిశుద్ధ కార్మికులను అడగండి, వారు చెప్తారు. వాళ్ళు మాకు ఇల్లు లేవు, మాకు స్థలాలు లేవు మేము అని స్థలాలు అడిగితే ఈ దౌర్జన్యంగా అతను ముందే ఒక లక్షాధికారి. బీ పట్టాలు ఇచ్చేది బీదవారికి తప్ప లక్షాధికారులకి ఇవాళ చట్టం ఎక్కడ లేదు. కానీ చట్టాన్ని మోసగించి చట్టాన్ని నమ్మించి ఒక బీదలను గుంజుకున్న వ్యక్తి ఈ ఒక భాస్కర్ శెట్టి. ఇప్పుడు రోడ్డు ప్రకారం రోడ్డు వేయాలన్నారు, రోడ్డు జీవోనే వచ్చింది. ఆ జీవో ప్రకారము మా ఎంపీపీ గారు వేయడం జరిగింది. అది అందరికీ తెలియజెప్పే రోడ్డు వేయడం జరుగుతుంది. ఎందుకంటే అనుకూలంగా ఉందనే ఉద్దేశంతో ఆ రోడ్డు వేయడం జరిగింది, సౌకర్యం కోసం వేయడం జరిగింది. అంతే తప్పని దౌర్జన్యంగా ఆక్రమించుకుని ఎక్కడ లేదే. అది గమనించాలని కూడా అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీల పొలాలు ఎక్కడ గుర్తుకోలేదు. మేము కూడా రాజకీయంలో ఉన్నాం, నేను కూడా మాజీ జడ్పీటీసీనే. ఎక్కడ కూడా నేను కూడా దళితుల్ని, ఎక్కడ దళితుల ఆస్తులు ఆక్రమించలేదని కూడా ఈ పత్రిక సమ్ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా అతనికి ఎవరు సాయం కోరినా సాయం చేసే వ్యక్తి ఒక మాజీ ఎంపీపీ గ్రాసర్ గౌడ్ తప్ప ఈ గ్రామంలో ఎవరు కూడా లేరని కూడా ఈ యొక్క పత్రికా సమావేశం తెలియజేస్తున్నారు. ఎవరు కూడా సాయం చేసే గుణం లేదు, కానీ అందరినీ మోసగించే గుణం తప్ప ఒక గ్రాసర్ గౌడ్కే మంచితనం ఉందని కూడా నేను మీకు పత్రిక చెప్తున్నాను. మా అధికార పార్టీ నాయకులు గమనించాల్సి ఏంటంటే మీరు మంచి పనులు చేయండి, మంచి పనులకు సహకరించండి, కానీ ఇటువంటి పత్రికలు రాపించి చెడ్డ పేరు చెప్పడం కోసం మీరు చేయడానికి సమంజసమే కాదు. మీరు అభివృద్ధికి పాల్పడి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, మీరు అభివృద్ధి చేయండి. ఇక్కడ మాజీ ఎంపీ గ్రాసర్ గౌడ్ కూడా అభివృద్ధి చేస్తారు. ఈ మండలం కూడా అందరూ అభివృద్ధి చెందుతుంది. ఈ గ్రామంలో కక్షల కార్పణ్యాలు కూడా ఉండవు. ఎందుకంటే అసలు కక్షల కార్పణ్యాలు ఎవరైనా వస్తే కూడా, పంచాయతీలకు వస్తే కూడా ఈ మాజీ ఎంపీ గారు మంచిది కాదు, మీరు మంచి సౌఖ్యం ఉండాలా, అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మీరు గ్రామంలో ఉండాలని అందరికి సలహాలు ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా కక్షలు పెట్టలేదని కూడా మీ పత్రికా విలేకరుల సమావేశం తెలియజేస్తున్నారు. గమనించండి. ఎందుకంటే ఈయన తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు ఆరోపణలు రాసినారు, ఏమి నిలబడదు. అది నిజము ఎప్పటికైనా తెలుస్తుంది. నిజమనేది కూడా అందరూ కూడా తెలుస్తుంది. ఈ గ్రామంలో ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అనేది వీళ్ళు చెప్పినంత మాత్రం, తప్పుడు రాసినంత మాత్రం, ఆరోపణలు చేసి రాపించినంత మాత్రాన అదేమి నిజం కావు. కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ మా అధికార పార్టీ నాయకులు కానీ ఇట్లా రాపించే వ్యక్తులు కానీ ఇటు మానుకోవాలని తప్పుడు ఆరోపణలు మాజీ ఎంపీ వచ్చి చేసినటువంటి తప్పుడు ఆరోపణలని ఈ పత్రికా సమావేశంలో ఖండిస్తున్నా. ఇంతతో న్యూస్. నా పేరు నాగేశ్వరేంద్ర, మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ చైర్మన్. నేను ఈరోజు మా నాయకుడు అయినటువంటి ఎల్లి గ్రాసర్ గౌడ్ గారి గురించి వార్తాపత్రికలో చాలా వేరే విధంగా రాసినారు. అవన్నీ అవాస్తవాలు. మా స్కూల్ గురించి సంబంధించి
ఇచ్చినారు. అది కూడా అవాస్తవాలే. 15,50,000 రూపాయలు శాంక్షన్ అయింది. దాంట్లో 6 లక్షలు మేము తిన్నామంటున్నారు. 6 లక్షలు కాదు, 8 లక్షల వరకు అమౌంట్ వచ్చింది. బిల్డింగ్ మాత్రం కట్టించినాము. ఏం ₹1 ఇంత తినలేము. ఎన్నికలుంటే జ్ఞానగౌడ్ ఇప్పిస్తున్నాడు అని చెప్పి ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ విడిచి నగడంతోడు ప్రత్యేకంగా చెప్పిస్తున్నారు. కానీ నాకు ఎవరేం చెప్పేయడం లేదు. ఆమె 21 నూనె ప్యాకెట్లు ఏసీ బల్బ్ దొరికిందే లేదా? స్కూల్లో నుంచి 2 కేజీలు చికెను, పండ్లు. ఏ రోజు ఇంత స్కూల్కి సరిగా వస్తుంది, సక్రమంగా వస్తుంది? ఏ రోజు స్కూల్కి సక్రమంగా రావడం లేదు. ఆమె ఇష్టసారంగా ఆమె వస్తుంది. వస్తే 11 గంటలకు వస్తుంది. సాయంకాలం 4 కల్లా వెళ్ళిపోతుంది. ఏనాడన్నా స్కూల్లో పిల్లల గురించి, పిల్లల బావగోతుల గురించి మనం చూసుకుంటుంది. ఆమె మినరల్ వాటర్ వచ్చేసి నెలకు వచ్చేసి 1,40,000 రూపాయలు తీసుకుంటుంది. ఎలాంటి ఒక్క అమ్మాయికి అని నీళ్ళు పోసిన దాఖలు లేవు అసలుకి. ఆ పోయకున్నా కానీ పోసినట్టు ఎంటీ బిల్లులు చూపించుకొని నెలకి 1,40,000 రూపాయలు తీసుకుంటుంది. ఆమె ఏ విధంగా తీసుకుంటుంది? పిల్లల సొమ్ము ఇష్టసారంగా దోచేసుకుంటుంది. స్కూల్ బిల్డింగ్కి శాంక్షన్ అయిన నిధులు కూడా రాగునగా అడ్డుపడుతుంది. ఆమె సహరించడమే లేదు అసలుకి. పర్సెంటేజ్ కూడా అడుగుతుంది. ఆమె 15 లక్షల బిల్డింగ్ 15 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది కదా, దాన్ని నాకు పర్సెంటేజ్ ఇస్తే నేను సహరిస్తాను, లేకపోతే సహరించాను అని ప్రిన్సిపాల్ మేడం డైరెక్ట్ చెప్తుంది. ఇంకొకటి, ప్రిన్సిపాల్ మేడం వచ్చేసి ఆమె ఒరిజినల్ ప్లేస్ వచ్చి గోరంట్ల నుండి అక్కడ తన్నితే ఇక్కడ వచ్చి వెల్దుర్తిలో వచ్చి పడింది. ఆమె వచ్చేసి డిప్యుటేషన్ మీద ఆమె రాజకీయం చేస్తుందా లేకపోతే ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహిస్తుంది. ఆమె కానీ రాజకీయం చేయమను, అంతేగాని మా నాయకుడి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడము, అర్జీలు ఇచ్చి రావడము ఎంతవరకు నిజం? ఇది బాలే. ఏదైనా ఉంటే ఫ్యాక్ట్గా మాట్లాడే వ్యక్తి మా నాయకుడు, అంతేగాని దొంగదాపురంగా ఒకడున్నాడు, వాడు ఊర్లో గిలాలు చెప్తాడు, తర్వాత వీమె కట్టే గిలాలు చెప్పి చేసేవాడే. ఇట్లా వాని మాటలని మీరు నాశనం అవుతున్నారు మేడం. వాని మాటలని మీరు నాశనం అవుతున్నారు. ఎవరు మధ్య మాటలని నాశనం అవుతున్నారు. నేను ఇద్దరు మాట్లాడుకొని స్కూల్ డెవలప్ కోసం చేసింటే ఎంత బాగుంటున్నా. మీరు అట్లా చేయకనే మీరు వచ్చేసి ఏదో చాలా వేరే విధంగా ఫీల్ అయ్యి నేను వాడిని పిలిపియాలా చైర్మన్ని, వాడు నా పర్మిషన్ తీసుకుని రావాలా స్కూల్లోకి అని మీరు అంటారు. చైర్మన్ వచ్చేసి ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని చెక్ చేయాలంట. ఎంతవరకు చెక్ చేయాలా? యాస్కులంటే జరుగుతుందా? చైర్మన్ కూడా బాధ్యత లేనిది. మీరు ఇట్లా మాట్లాడే పద్ధతి కాదు మేడం. మీరు కొంటే రాజకీయం చేయండి, అంతేగాని మీ ఇష్టసారంగా మీరు స్కూల్ పోవడం రావడము పద్ధతి కాదు. స్కూల్ డెవలప్మెంట్ కోసము బాగుపడండి, పిల్లల డెవలప్మెంట్ కూడా చేయండి, అంతేగాని ఇట్లా అనవసర విషయాలకి దావ తీయొద్దండి. ఉద్దేశం చాలా చాలా చెడ్డది. ఎందుకంటే ఏదన్నా కానీ పత్రికా విలేకరులు అంటే మాకు చాలా చాలా నమ్మకము, మంచి గౌరవం వాళ్ళంటే. ఏదన్నా కానీ ఉన్నది ఉన్నట్టు రాస్తే మేము కూడా ఎప్పుడైనా ఎల్ల వేళలో వాళ్ళకి సహకరిస్తాము. ఉన్నది ఉన్నట్టు రాయకుండా వాళ్ళు ఎవడో చెప్తే రాసేది కాదు. లోకల్గా వాళ్ళ వార్తాపత్రిక విలేకరు ఉన్నాడు, వాళ్ళ సహాయాలు తీసుకొని రాయడం చాలా ఉత్తమము. వాళ్ళని పెట్టుకొని నువ్వు ఎక్కడుంటో ఎవడో చెప్తే రాసేది ఒక విలేకరుతనం కాదంటాను. ఎందుకంటే ఎవడో చెప్పే విషయాన్ని నువ్వు పదే చోట గ్యాంగ్ అంటే మేము మమ్మల్ని చూసినాడు అతను. వాళ్ళకి చెప్పినోడు చోట గ్యాంగి. వాడు చోట గ్యాంగ్ పెట్టుకొని వారు చేసిన కబ్జాలు గడ్డకు పెట్టుకొని మీ మంచి పనిగా మా ఎల్లిక్ డ్యాన్స్ గౌడ్ గారు చెప్పిన మంచి మార్గంలో కేశా కుమార్ అన్న గారి ఆదేశాల వరకు రకరకాల మంచి పనులు చేస్తుంటే ఆ పనులకు అడ్డుపడుతూ ఈ తొట్టి గ్యాంగ్ అనేటోడు రకరకాలుగా మమ్మల్ని ఏదేదో గలాటలకి దారి తీసుకుంటూ మమ్మల్ని మంచి కార్యక్రమం చేయనీయకుండా ప్రతి ఒక్క దాన్ని అడ్డుపడుకుంటూ ఇది తారాసాయికి గలాటలకే దారి తీస్తున్నాడే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే పత్రిక అంటే చాలా విలువది. ఆ పత్రికని చూసి ఉండేది ఉన్నట్టు రాసుకుంటే కూడా మేము ఎప్పటికైనా వాళ్ళకి విలువిస్తాము. ఎందుకంటే మేము తప్పు చేసినా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా రాసుకోవచ్చు, ఏదైనా కానీ ఉండేది ఉంటా. దానికి ఏదైనా ఉంటే కూడా మేము సరి చేసుకొని దాని ప్రకారంగా మంచి మార్గంలో వెళ్ళడానికి మేము ఉంటాము. అంతేగాని ఈ పత్రిక అనేది వారి
చెప్పే ఉద్దేశం అంటే చిన్నగాడు దీనికల్లా కారణము ఆ వార్తాపత్రిక ఆయన ఎక్కడుంటాడో కదా తెలియదు, కానీ ఒక ఎవడో చిన్నగాడు చెప్పిన మాటలు విని ఆ మాటలు అది పత్రిక రాయడం అనేది చాలా అవివేకం పనిలా కలగది అని తెలియజేస్తున్నాను. రకరకాలుగా రాసినాడు మా మనిషి గురించి, మా జ్ఞానేష్ గౌడ్ గురించి. అది ఏం మాత్రం వాళ్ళకి తెలిసిందే, ఇంతకి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాం అనేది కొంచెం తెలుసుకొని రాయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.